అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైఫ్. సో, ఈరోజు మనం టాక్ రేషనల్లీ కామెడీ షో చూడబోతున్నాం. ఇది ఎపిసోడ్ 1 అండి. ఈ కామెడీ షో యాక్చువల్‌గా ఒక ఇంటర్నేషనల్ కామెడీ షో అండి. యునైటెడ్ స్టేట్స్ నుంచి మనకి యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు భారత కాలమానం ప్రకారం. అయితే కాదేది కామెడీకి అనర్హం అన్నట్టు మన టాక్ రేషనల్లీ కామెడీ షో వాళ్ళు పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్‌ని గూడా కామెడీ జేయడానికి వాడుకున్నారు. సో, వాళ్ళు ఏం చేశారు అనేది మనం ఈరోజు చూద్దాం. ఇందులో ప్రధానమంత్రి గారి స్పీచ్‌లోని ఎక్కడా గూడా హిందువులు, ముస్లింలు అని ఆ టెర్రరిస్టులు ఒక్కొక్కళ్ళని పేరు పేరున "నువ్వు హిందువా? ముస్లిమా?" అని అడిగి చంపారు అని చెప్పి ఈ బత్తాయిగాళ్ళందరూ ప్రచారం చేస్తున్నట్టుగా ఒక్క మాట గూడా ప్రధానమంత్రి గారి స్పీచ్‌లో ఉండదు. వినండి. చూడండి, టీఆర్ గారు పెద్ద జోకేశారు ఇప్పుడే. ప్రధానమంత్రి గారు బీహార్‌లో ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఆపరేషన్ సింధూర్‌కు ముందు పెహల్గామ్ అటాక్ జరిగిన కొన్ని రోజులకి ఆ అటాక్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎక్కడ గూడా మతం అడిగి చంపారు అనే విషయం ప్రస్తావించలేదు. కాబట్టి ఇదంతా బత్తాయిగాళ్ళ క్రియేషను, ప్రొపగాండా అని జెప్తున్నారు టీఆర్ గారు. సో, మనం ఆల్రెడీ చూసామండి. ఎంతోమంది విక్టిమ్స్ ఆ పెహల్గామ్‌లో ఆహ్, ఫ్యామిలీ మెంబర్స్‌ని కోల్పోయిన విక్టిమ్స్ మీడియా ముందు చెప్పారు. చిన్న పిల్లలు గాని, లేకపోతే ఆడవాళ్ళు గాని, వాళ్ళందరూ చెప్పారు. మతం అడిగి చంపారు. ఐడీ కార్డ్ చూసి చంపారు. కల్మా చదవలేకపోతే చంపారు అని. అలాగే కల్మా చదివిన వాళ్ళని వదిలేశారు. వాళ్ళు హిందూ అయినా గూడా. కదా! కాబట్టి మతానికి సంబంధం లేదు అని ఈయన ఒక పెద్ద జోకేస్తున్నారు. పైగా ప్రధానమంత్రి చెప్పలేదు గాబట్టి మతానికి సంబంధం లేదంటున్నారు. ఈ టీఆర్ గారికి యాక్చువల్‌గా ఒక ప్రాబ్లమ్ ఉందండి. దాన్నేమంటారంటే ప్రీమెచ్యూర్ ఆర్టిక్యులేషన్ అంటారు. అంటే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అంటాం గదా! అలాగా ప్రతిదానికి ప్రీమెచ్యూర్‌గా ఆర్టిక్యులేట్ జేసేస్తూ ఉంటారు. ప్రధానమంత్రి గారు తన ఫస్ట్ స్పీచ్‌లో దాని గురించి మాట్లాడలేదు. కానీ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే చేపట్టారో, దాని గురించి ఇచ్చిన స్పీచ్‌లో ఆయన క్లియర్‌గా జెప్పారు. ధరం పూచ్ కే మారా కదా! సో, ఇలాగా జోక్స్ అనేవి స్టార్ట్ జేశారు ఈయన పెహల్గామ్ అటాక్ గురించి. ఇంకా ఏం జెప్తారో చూద్దాం. ది నేషనల్ అంటే మెయిన్ నేరేటివ్ అంటే ఈ ఫైర్ అంతా గూడా ర్యాండమ్‌గా జరిగిందనమాట. ర్యాండమ్ ఫైర్ అంటే ఏంటంటే, ఒక గ్రూప్ మీద, ఒక గుంపుగా ఉన్న జనాల పైన టెర్రరిస్టులు చెట్ల చాటు నుంచి, అడవుల్లోంచి వచ్చి వాళ్ళ మీద ఫైరింగ్ జరిపారు. దూరం నుంచి. అదండి. ఈయన చూసాడు డైరెక్ట్‌గా పెహల్గామ్‌లో. ఈయన ఎట్లా చూసాడో మరి దివ్య దృష్టితో చూసాడో, లేకపోతే ఏమన్నా శాటిలైట్ లైవ్ ఏమన్నా చూసాడేమో ఈయన. అన్నమాట. కనిపించినట్టుగా కాల్చేశారు. ఇక్కడ ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారి స్పీచ్‌లోని వాళ్ళని ఐడీ అడిగి, "నువ్వు హిందువా? ముస్లిమా?" అని చంపారు అని ఒక్క మాట కూడా ఉండదు. చూడండి. వేసిన జోకే మళ్ళీ మళ్ళీ వేస్తుంటాడు. మనం మళ్ళీ మళ్ళీ నవ్వుదాం. ఏం పర్లేదు. कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था। आज उन सभी की मृत्यु पर చూడండి. దేశంలో ఉన్న రకరకాల ప్రజలు కన్నడ మాట్లాడేవారు, బెంగాలీ మాట్లాడేవారు, బీహార్ మాట్లాడేవారు. వీళ్ళ మాత్రమే మెన్షన్ చేశారు. ఇక్కడెక్కడ కూడా ప్రధానమంత్రి గారు అందులో చనిపోయిన వాళ్ళందరూ కూడా హిందువులే. హిందువుల్ని పేరు పేరున అడిగి మరీ కాల్చారు అన్నమాట ఎక్కడా లేదు. ఒక ఏ ప్రధానమైన పత్రికల్లో గూడా, ఎక్కడా గూడా మీకు ఓన్లీ ఈ యూట్యూబ్, వాట్సాప్, బూత్ బత్తాయిగాళ్ళు ఎవరైతే ఉన్నారో
మన ఈ ధర్మరక్షక బ్యాచ్, చొక్కాలు చింపేసుకునే బ్యాచ్ ఉంటుంది చూసారా? మోడీ గారి పేరు చెప్పిన, సనాతనం పేరు చెప్పిన ఈ ఈ ఈ వీళ్ళు ప్రచారం చేసేదన్నమాట. ఎక్కడ అంటే ఇప్పుడు ఆ విక్టిమ్స్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బూత్ బత్తాయి గళ్ళ చొక్కాలు చింపేసుకుంటున్నారు వాళ్ళు, అబద్ధాలు చెప్తున్నారా? కూడా ప్రధానమంత్రి గారు ఆయన మాట్లాడుతూ మోడీ గారి మాటల్లో కానీ ఎక్కడైనా సరే హిందువులు నీ పేరు చెప్పి చంపేశారు టెర్రరిస్టులు అన్న మాట ఎక్కడ లేదు. అదేదో ప్రధానమంత్రి మోదీ గారి మాట అయిన యాజ్ ఇట్ ఈస్ గా శిరసావహిస్తారన్నట్టు మాట్లాడుతున్నారు టిఆర్ గారు. करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है। ये हमला सिर्फ निहत थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। చూడండి, భారత్ యొక్క ఆత్మ ఇది మీద ఇది ఒక అటాక్ అని చెప్తున్నారు కదా. ఇటువంటి అటాక్స్ చాలా జరిగినాయి బీజేపీ హయాంలో అనమాట. ప్రతిసారి కూడా ఒక ఆత్మ మీద జరుగుతుంది, ఆత్మ మీద జరుగుతుంది, భారత యొక్క స్పిరిట్ ని దెబ్బతీయలేరని చెప్తారు తప్ప దానికి తగ్గ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటున్నారా అంటే జీరో. ఆర్టికల్ 370 క్యాన్సిల్ చేసేసాము, దాన్ని రద్దు చేసేసాము, దట్స్ ఇట్. ఒక్కసారిగా మేము కాంగ్రెస్ హయాంలో ఒక ఏంటి సంఖ్యలలో ఉన్న కాశ్మీర్ విడుదలైపోయింది, అలాంటి దాన్ని ఇప్పుడు మీరు నిర్భయంగా వెళ్ళొచ్చు, అక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు అని ప్రచారం చేశారు కదా. అక్కడ చూడండి, మళ్ళీ పెద్ద జోక్ వేశారండి టిఆర్ గారు. ఇందాక చెప్పా కదా నేను ప్రీమెచ్యూర్ ఆర్టికులేషన్ అని. పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత 4 రోజులకి ఈ లైవ్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ మే 7వ తారీఖు జరిగింది. ఈయన ఏమంటున్నారంటే యాక్షన్ జీరో అంటారు, నిల్. ఊరికే మాటలు చెప్తారు కానీ చేసేది ఏం లేదు అని ఈయన ప్రీమెచ్యూర్ ఆర్టికులేషన్ చేస్తున్నారు. అక్కడ అసలు సెక్యూరిటీ ఉందా లేదా, అక్కడ సెక్యూరిటీ ఉందా లేదా అంటే ఎక్కడెక్కడైతే పర్యాటకులు వెళ్తున్నారో అటువంటివి టెర్రరిస్టులు అటాక్ చేయడానికి కేంద్రాలు అన్నమాట. అక్కడ ఎంత ఉంది? ఓకే, ఇప్పుడు భారత్ యొక్క స్పిరిట్ మీద జరిగింది, కానీ దానికి తగ్గ యాక్షన్స్ ప్రభుత్వం ఏం తీసుకుంది? मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। అది వాళ్ళ కల్లో కూడా ఊహించినటువంటి శిక్ష వేస్తాం మేము వాళ్ళందరికీ కూడా అని చెప్పారు. सजा मिलकर के रहेगी। Do you know what I'm wearing today? I'm wearing the most special promise I've ever made, my promise to children with UNICEF. अब आतंक వెనకాల చూసారా, మోడీ 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 అని అరుస్తూ ఉన్నారు జనాలు. సో ఇంతకీ ఏంటంటే ఇప్పుడు నిజమైన సెక్యూరిటీ భద్రత ఒక దేశం ఒక పౌరులకి కల్పించాల్సింది ఏంటి అంటే అటాక్ జరిగిపోయిన తర్వాత యాక్షన్స్ కన్నా అటాక్ జరగకుండా చేసే ఈ ప్రివెంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందులో జరిగిన వైఫల్యాన్ని ఒప్పుకోవడానికి ప్రధానమంత్రి కానీ ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఎవరో మన ఈయన ఓకే హోమ్ మినిస్టర్ కానీ ఎవరైనా సరే ఏ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదన్నమాట మనకి. ఎవరైనా అటాక్ జరిగిన వెంటనే ఇది భద్రతా వైఫల్యం అని ఏ గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇవ్వదు. ఎందుకంటే ఒకసారి చూద్దాం మనం, మన్మోహన్ సింగ్ గారు తాజ్ హోటల్ అటాక్ జరిగిన తర్వాత ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది ఒకసారి చూద్దాం. Sonia ji and I have come to Mumbai to share the deep sorrow of the people of Mumbai
at this tragedy. The terrorists have struck once again, and we have to make collectively every effort to ensure that the injured recover their normal health. Those who have lost their dear ones, to them I express our deep sympathy and condolences. The terrorists have the advantage of surprise. This time there was no advance indication, but the state administration has risen remarkably well to the occasion in the aftermath of this tragedy. Within 1 hour of this tragedy, all the injured persons were sent to various hospitals. There has been a remarkable coordination of effort between the center and the state government. Now our task is to find out who the culprits are and how we can, working together, bring them to book. I once again convey my deepest condolences to those who have lost their dear ones, to the injured and their families. I pray that they will recover to their normal health soon. చూసారు కదండి 2008 ముంబై అటాక్స్ తర్వాత మన్మోహన్ సింగ్ గారు సెక్యూరిటీ ల్యాబ్స్ని ఒప్పుకోవడం అనేది ఎటు జరగదు. పైగా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతంగా కోఆర్డినేట్ అయ్యారు, చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారని చెప్తున్నారు ఈయన. ఇంకా పొగుడుతున్నారు ఆయన వాళ్ళని. అంటే ఎందుకు? టెర్రరిస్టుల్ని చంపేశారు కాబట్టి. అంటే ముంబై నడిబొడ్డులో ఎంత అటాక్ జరిగితే మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గురించి కానీ సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి కానీ మాట్లాడలేదు. ఎవరు మాట్లాడరు, ఇది సహజం. కానీ వీళ్ళు కామెడీ చేస్తున్నారు దీని మీద కూడా. ఒకసారి జాగ్రత్తగా వినండి. అమిత్ షా గాని, మోడీ గాని అసలు యాక్చువల్‌గా ఇటువంటి అటాక్ జరిగినప్పుడు అమిత్ షా కదా ముందుకొచ్చి వెంటనే చెప్పాల్సిందే. ఒక్క స్టేట్మెంట్ అయితే ఒక్క స్టేట్మెంట్ లేదు. ఎందుకంటే బీజేపీ యొక్క పాలనలో మెయిన్‌లీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఈ ద్వేషం గాని, హేట్రెడ్ గాని ఇది ఉందో, ఇటువంటి అటాక్స్ తర్వాత ఏమాత్రం అసలు వెంటనే వచ్చి చెప్పాల్సిందేముంది? మీరు భారతదేశంలోని హిందూ ముస్లింల మధ్య ఐక్యతని, ఆ యొక్క సెపరేషన్‌ని తీసుకురావద్దు. అందుకనే గ్యాప్ ఇస్తారన్నమాట వీళ్ళు. వెంటనే వచ్చి మాట్లాడరు. ఒక 3, 4 రోజులు సెటిల్ అయిపోయేలోగా ఈ 3, 4 రోజుల్లోనే ఈ భూత బత్తాయిగాళ్ళు, ఈ ధర్మరక్షక బ్యాచ్ ఉంది చూసారా? జనాల్లో విషం నింపేవాళ్ళు. వాళ్ళు నింపిన విషంతో మొత్తం అంతా ప్రజల యొక్క మైండ్ అంతా ఫుల్ అయిపోద్దన్నమాట. అప్పుడొచ్చి వీళ్ళు స్పీచ్ ఇస్తారు. వినండి ఒకసారి. आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. एक सौ चालीस करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़कर रहेगी. Friends, today from the soil of Bihar, I say to the whole world, ఇక బీహార్ నుంచి నేను మొత్తం ఈ ప్రపంచం మొత్తానికి నువ్వు సందేశం ఇస్తున్నారంట మోడీ గారు. వినండి. India will identify, track and punish every terrorist and their backers. अण्णांच्याकडे ही मुलं शिकू शकतील का, हा आधी प्रश्न होता. कुटुंबामध्ये जर का We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. విన్నారు కదా? సో ఇండియా స్పిరిట్ విల్ నెవర్ బి బ్రోకెన్ బై టెర్రరిజం అని మాటలు చెప్పారు కదా. ఇప్పటి వరకు పుల్వామా మీద జరిగిన అటాక్ మీద అసలు విచారణే జరగలేదు, ఎవరికి శిక్షలు విధించలేదు, అసలు దాన్ని ట్రేస్ చేసి దాని కారణం ఏంటి ఇప్పటివరకు చెప్పలేదు అనమాట. మళ్ళీ జోకేశారండి. ఇప్పటి వరకు పుల్వామా గురించి అసలు విచారణ చేయలేదంట.
ఎవరిని అరెస్ట్ చేయలేదంట. దానికి కారణాలు ట్రేస్ చేయలేదంట. చూద్దామండి మనం. పుల్వామా అటాక్ గురించి గ్రోక్‌ని అడిగాను నేను. ఓకే. ఓకే. సో, ఎన్ఐఏ ఫైండింగ్స్ అండ్ కన్విక్షన్స్ ఇన్ ద 2019 పుల్వామా అటాక్. సో, బ్రీఫ్‌గా చూద్దాం మనం ఇది. 13,500 పేజెస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందండి ఎన్ఐఏ పుల్వామా అటాక్ మీద. 19 పీపుల్ ఆర్ అక్యూజ్డ్. 19 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ముఖ్యమైన వాళ్ళు మౌలానా మసూద్ అజర్, అబ్దుల్ రౌఫ్ అస్గర్, అమ్మార్ అల్వి, మహమ్మద్ ఉమర్ ఫరూక్ అండ్ ఆదిల్ అహ్మద్ దార్, మహమ్మద్ ఉమర్ ఫరూక్, సమీర్ అహ్మద్ దార్, ఇన్షా జాన్ అండ్ అదర్స్. వీళ్ళందరి పేర్లు ఇచ్చారు కదా, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేశారండి. నెక్స్ట్ పాకిస్తాన్ రోల్ ఏంటి అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు మన వాళ్ళు. ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్, ఎవరు కాదనలేని ఎవిడెన్స్ ఇచ్చారు పాకిస్తాన్ రోల్ మీద. అలాగే ఎక్స్ప్లోజివ్స్ అండ్ ప్లానింగ్, ఈ 200 కేజెస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా ట్రేస్ చేశారు. చూడండి, 20 kg of RDX smuggled by Umar Farooq, ammonium nitrate and gelatin sticks. Some materials like batteries and aluminum powder were procured online via Amazon. అంటే బాంబులు ఎలా తయారు చేయాలి అనేది వీళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని ఉంటారు కాబట్టి దానికి కావాల్సిన ముడి పదార్థాలన్నీ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకొని తెచ్చుకున్నారు. ఫస్ట్ ఒకసారి ఫిబ్రవరిలో ఈ అటాక్కి ట్రై చేశారు, కానీ అప్పుడు కండిషన్స్ హెవీ స్నోఫాల్ ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు వాళ్ళకి. సో అంటే ఇది పూర్తిగా ట్రేస్ చేశారు అని నేను చెప్పను, బట్ చాలా వరకు ట్రేస్ చేశారు ఈ ఆర్డిఎక్స్ అనేది ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు ఏంటనేది. అలాగే డిసెంబర్ 2019లో ఎన్ఐఏ వాళ్ళు ఏం రిట్రీవ్ చేశారు, ఫొటోస్, వీడియోస్, వాట్సాప్ చాట్స్ అన్నీ తీసుకున్నారు ఈ ఉమర్ ఫరూక్ అనే వ్యక్తి దగ్గర నుంచి, టెర్రరిస్ట్ దగ్గర నుంచి. సో బాంబులు ఎలా తయారు చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. సో అదంతా రికవర్ చేశారు. అలాగే వాళ్ళ కాల్ రికార్డింగ్స్ కూడా మన వాళ్ళు రికవర్ చేశారు, పాకిస్తానీ ఐపీ అడ్రసెస్ని ట్రేస్ చేసి. అలాగే ఫోరెన్సిక్ అనాలిసిస్ చేశారు. సో జేఈఎం స్ట్రాటజీ గురించి చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఎన్ఐఏ అండ్ అదర్ సోర్సెస్ నోటెడ్ దట్ ఇండియా రిసీవ్డ్ 11 ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బిట్వీన్ January 2nd and February 2019 from Intelligence Bureau and Kashmir Police warning of JVM attack. 2 days prior, JVM uploaded a video suicide attack in Afghanistan hinting at similar strike in Kashmir. సో ఫిబ్రవరిలో ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అనేవి వచ్చినాయండి. అయితే సత్యపాల్ మాలిక్ క్లెయిమ్ చేసింది ఏంటంటే సిఆర్పిఎఫ్ ట్రూప్ మూవ్మెంట్కి ఎయిర్ లిఫ్ట్ చేయమని అడిగితే హోమ్ మినిస్ట్రీ ఒప్పుకోలేదు అని చెప్పి సత్యపాల్ మాలిక్ క్లెయిమ్ చేశారు. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. కన్విక్షన్స్, కేస్ స్టేటస్ ఏంటి అనేది చూద్దాం. సో ఎవరెవరిని అరెస్ట్ చేశారు? 7 అక్యూజ్డ్ ఆర్ అరెస్టెడ్. వీళ్ళందరినీ, ఈ 7 పీపుల్ని అరెస్ట్ చేశారు. కిల్డ్ ఇన్ ఎన్కౌంటర్ 6 అక్యూజ్డ్. 6 టెర్రరిస్టులని ఎన్కౌంటర్లో చంపేశారు. అంటే అరెస్ట్ చేయడం కుదరనప్పుడు, వాళ్ళు పారిపోతారు, ఇక దొరకరు అని అనిపించినప్పుడు చంపేస్తారు. కాబట్టి ఇలా చంపేయడం అనేది సెకండరీ ఆప్షన్, బట్ తప్పలేదు, చంపేశారు. అబ్స్కాండింగ్ 6 అక్యూజ్డ్. మసూద్ అజర్ కాకుండా మిగతా 5 కూడా అబ్స్కాండింగ్ అంటే పాకిస్తాన్లోకి పారిపోయారు. పాకిస్తాన్ మనకి ఎటు సహకరించదు కాబట్టి వాళ్ళని మన వాళ్ళు ఇప్పటివరకు పట్టుకోలేదు. సో చూసారు కదా, ట్రయల్ స్టేటస్ ఏంటి, అడిషనల్ ఛార్జ్ షీట్ ఏంటి. సో కీ ఛాలెంజెస్ ఏంటి, అంట్రేస్డ్ ఎక్స్ప్లోజివ్ సోర్స్. ఆ ఎక్స్ప్లోజివ్స్ పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది తెలియదు. కొంతవరకు అమెజాన్ నుంచి వాళ్ళు తెప్పించుకున్నారనేది తెలిసినప్పటికీ పూర్తిగా తెలియదు. అలాగే కొంతమంది సస్పెక్ట్స్ చనిపోవడం వల్ల ఎన్కౌంటర్లో. అలాగే క్రాస్ బార్డర్, పాకిస్తాన్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి అది కూడా ఒక కారణం. అలాగే ఇంటెలిజెన్స్ ల్యాబ్సెస్ అనేవి కూడా ఉన్నాయి. సో
బ్రాడర్‌గా చూస్తే చాలా మందిని అరెస్ట్ చేశారు. చాలా మందిని ఎన్‌కౌంటర్ చేశారు. చాలా వరకు ట్రేస్ చేశారు. కొంతమంది అబ్స్కాండింగ్‌లో ఉన్నారు. కాదనట్లేదు. కానీ ఈయన జోక్ చూడండి. అసలు విచారణే జరగలేదంట. ఎవరిని అరెస్ట్ చేయలేదంట అసలు. హ్మ్. ఇలా జోకులు బాగేస్తారండి వీళ్ళు. వచ్చిన ప్రతిసారి ఇదే స్పీచ్ అన్నమాట. ఇండియా స్పిరిట్ విల్ నెవర్ గో డౌన్ అని గాని, మేము పనిష్మెంట్ చేస్తామని ఇక్కడ చూడండి క్లియర్‌గా చెప్పారు కదా! ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ దెమ్ అని చెప్పారు కదా! మొత్తం అంతా. చూద్దాం ఎంతవరకు పనిష్ చేశారు? ఎంతవరకు జరిగినవి ఏంటి? ఇవి. ఓకే. ఇదండి. తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్‌ది పెట్టాలి. ఒక్కసారి నేను చెప్తానండి. ఇది గనక మీరు చూసుకుంటే అసలు థింగ్స్ ఎలా జరిగినాయి? హౌ హౌ థింగ్స్ ఆర్ అన్‌ఫోల్డెడ్ తెలిసిది ఓకే. చెప్పలేదు. ఇవన్నీ మనకు తెలిసినవే. మొదలుపెట్టారు. 40 చిన్న పొట్టిగా ఉన్న గుర్రాల పైన వీళ్ళు వెళ్తూ ఉంటారన్నమాట. వీటి పైన వెళ్తున్న వాళ్ళకు గుంపు మీద వాళ్ళు కాల్పులు జరిపారన్నమాట. అది దట్ ఈస్ ద వే హౌ ఇట్ ఈస్ అన్‌ఫోల్డెడ్. ఓకే. చూసారా ఫారెస్ట్ చూసారా ఎంత డెన్స్‌గా ఉందో ఇక్కడ? మీకు కనిపిస్తుంది ఇది డెన్స్ ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడ హైడ్ అయ్యి ఉంటారు వాళ్ళు. అందులోంచి వచ్చారు. ఈ కనిపిస్తుంది కదా పైన ఈ చెట్లు అన్నమాట. అవి చాలా దట్టంగా ఉంటాయి. Tourists were enjoying pony rides in the meadows of the Western Valley, also known as Mini Switzerland, when terrorists opened fire. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికి హనీమూన్‌కి అలా వస్తూ ఉంటారు. ఇది ఇంకా సీజన్ చాలా ఎర్లీగా ఓపెన్ అయింది. యాక్చువల్‌గా జూన్‌లోనే అలా ఓపెన్ అవుతది. కానీ యాక్చువల్‌గా ఏప్రిల్‌లోనే ఓపెన్ అయిపోయిందన్నమాట. దానికి కూడా కారణం ఏంటంటే టూరిస్ట్ ఈ ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ముందుగా అంటే అన్నీ మీరు చెయ్యొద్దే గాని, ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, అటాక్స్ జరుగుతాయని గాని ఎవ్వరికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదన్నమాట. कुछ नहीं बस लोगों ने आवाज दी है कि फायरिंग हो रही है। Are you someone who gets anxious every time you need to speak up at a meeting, at a social gathering, or even a one-on-one conversation? बात कर रहे थे भैया చెప్పేసి के అన్నమాట. అంటే జరిగిన తర్వాత అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారంగా కూడా ఒక ర్యాండమ్‌గా ఓపెన్ చేసిన ఫైర్ ఏదైతే ఉందో అంటే దూరం నుంచి చూసిన గుంపులో ఇక్కడ కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు అటాక్స్ ఒక గుంపు మీద చేసినప్పుడు దూరం నుంచి ఐడెంటిఫై చేసి వాడు హిందువా, వాడు ముస్లిం అని చూసుకొని అటాక్ చేయరు వాళ్ళు. ఆళ్ళు చేసిన అటాక్ ఏంటంటే డైరెక్ట్‌గా ఒక ర్యాండమ్ ఫైర్ చేశారు ఒక గుంపు మీద అన్నమాట. ఆయన భలే చూసినట్టే చెప్తాడండి ఈయన. పెహల్గామ్ పెహల్గామ్ విక్టిమ్స్ ఇంటర్వ్యూ. సో చూద్దామండి వీళ్ళు ఏం చెప్తున్నారు. शुभम वॉज द फर्स्ट हु वॉज बीइंग अप्रोच्ड। उसको अप्रोच किया एंड पूछा हिंदू है मुसलमान, हम समझ नहीं पाए कि वो बोलना क्या चाह रहा है। చూడండి ఈవిడ భర్త చనిపోయారండి. ఈవిడ చెప్తున్నారు. వాళ్ళు దగ్గరకొచ్చి శుభం ద్వివేది గారిని హిందువా, ముస్లిమా అని అడిగారు అని చెప్తున్నారు. तो हमने उससे दोबारा पूछा क्या वो भैया, तो उसने लाउडली बोला थोड़ा, हिंदू है कि मुसलमान, मुसलमान है तो कलमा पढ़। అది. మళ్ళీ రెండోసారి అడిగారు. హిందువా, ముస్లిమా గట్టిగా అడిగారు ఈసారి. ముస్లిం అయితే కల్మా చదువు అన్నారు. तो हम दोनों ने स्माइल करके बोले हमें अभी तक लग रहा था कोई प्रैंक कर रहा है। वी हैड नो आइडिया कि द नेक्स्ट सेकंड हम बोलेंगे कि हम हिंदू हैं, ऐसा कर देंगे। हमें लगा मस्ती चल रही है कुछ, तो ऐसा कुछ प्रैंक है। हमने बोला हिंदू, बस जैसे ही द सेंटेंस वाज नॉट even properly finished, they shot him here, so nothing left. సరేనండి. హిందూ అనే మాట చెప్పంగానే చంపేశారండి. అది జరిగింది. అది దట్ ఈస్ ద వే హౌ ఇట్ అన్‌ఫోల్డెడ్. దట్ ఈస్ ద వే హౌ ఇట్ అన్‌ఫోల్డెడ్. ఓకే. అర్థమైందా మీకు? అది అయింది కదండీ. ఇప్పుడు ఇంకొకటి ఇది పెడతాను. ఇది ఓకే. దిస్ ఈజ్ అనదర్ థింగ్. ఇది ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ముందు అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఎలాగున్నవి అసలు అది వినండి ముందు. అసల ఇది పూర్తిగా అంటే నేను ముందు నా వర్డింగ్ చెప్పేస్తాను. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నమాట. అంటే ఇప్పుడు దేశ భద్రతకి సంబంధించినంత మటుకు ఈ సైన్యం ఏది కాపలా కాయాలో ముందుగా అసలు ఒక వల్నరబుల్ ప్లేసెస్‌లోని ఎంత రక్షణ మనకు ఉండాలి? అంత రక్షణ ఉందా లేదా? అసలు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి?
జరిగిన ప్రతిసారి వచ్చి మనం ఇంకా థ్రెట్లో ఉన్నాం. ఇది 14 మన 10 సంవత్సరాలు అయినా సరే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకున్న మెజర్స్ ఏంటి? పుల్వామా దాడి జరిగిన తర్వాత తీసుకున్న ఎఫెక్ట్స్ ఏంటి? ఆ ఎఫర్ట్స్ తర్వాత ఏం జరిగింది? దాని మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎలా ద్రోహులైపోయారు? ఇవన్నీ వినండి ఒకసారి. During COVID, this ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి వినేసండి. ఇది ఈయన కొద్దిగా స్పీడ్గా మాట్లాడతారు. ఇంకా 1.25 కూడా తినిపించదు. Search all you want. Inspect every nook. Check every surface. And you won't find a dirty. ఓకే, పెడదాం ఉండండి ఒకసారి, ఎందుకన్నా మంచిది. army, for 3 years there was no recruitment. అది కోవిడ్ తర్వాత నుంచి 3 సంవత్సరాల నుంచి అసలు మిలిటరీ రిక్రూట్మెంటే లేదనమాట. ఓకే, వాయిస్ వస్తుంది కానీ అందరికీ? ఓకే, గుడ్. Our forces were cut down by 1,80,000. అది ఫోర్సెస్ ఇప్పటి వరకు కూడా 1,80,000 రిక్రూట్మెంట్స్ జరగాల్సి ఉంది, భర్తీ చేయవలసి ఉంది, చేయలేదన్నమాట. 1,80,000 మంది సైన్యం తక్కువ ఉందన్నమాట. కట్ డౌన్ చేశారు. ఏది ఈ బడ్జెట్ సేవ్ చేయడానికి. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఇప్పటి వరకు క్లోజ్ టు అంటే ఎంత 7 లక్షల మంది వాచ్ చేశారు కదా 3 రోజుల్లోనే. ఇది ఎక్కడ కూడా మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ కూడా న్యూస్ రాదనమాట. మీరు చెక్ చేయండి, జేడి బక్షి అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఈయన పైన ఒక్కడు కూడా రాదనమాట. ఏంటి, మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు ఈ పాయింట్స్ ని హైలైట్ చేయదు. ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా హైలైట్ చేయదు అంటున్నారండి, మళ్ళీ జోక్ వేశారు. రిపబ్లిక్ వరల్డ్ అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదా? లోకల్ మీడియా అనేది, లేకపోతే యూట్యూబ్ ఛానల్ అది మెయిన్ స్ట్రీమ్ మీడియానే కదా అది. దాన్ని ముందు పెట్టుకొని దాంట్లోనే వీడియో చూస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాంటివన్నీ హైలైట్ చేయదు అంటున్నారు. కూడా. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇండియాలో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మీరు జాగ్రత్తగా చూడండి. జేడి బక్షి అనుకుంటారు కదా, ఎక్కడ చూసినా సరే మీకు ఆయన ఈ దేంట్లో చూసినా సరే ఎక్కడ కూడా 1,80,000 మంది సైనికులు మనకి తక్కువ ఉన్నారు, భర్తీ చేయలేదు, బడ్జెట్ సేవ్ చేశారు. బడ్జెట్ సేవ్ చేసి ఈ సేవింగ్స్ అనేవి ఇప్పుడు రక్షణలో సేవింగ్స్ చేయకూడదండి, ముఖ్యంగా ఇది చేశారు. ఈ విషయం ఎక్కడ కూడా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కడ రాదనమాట. మీరు చూసుకోండి, ఇది మన హిందూలో కానీ లేకపోతే మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ ఏదన్నా ఒక మెయిన్ ఒక డెక్కన్ హెరాల్డ్ ఎక్కడ చూసుకున్నా సరే మీకు ఈయన చెప్పింది ఏది రాదనమాట. ఈ మాటలు ఓన్లీ మీకు ఇక్కడ యూట్యూబ్లోనే కనిపిస్తాయి. అంటే మీడియా ఎవరు చెప్పినా సరే అదే గనక హిందూ ముస్లింలు మధ్య ఇది గొడవ, ముస్లిమ్స్ మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఈ ఇండియన్లో ఉన్న హిందువుల మీద అటాక్ అని ఎవరన్నా ఇప్పుడు ఒక అడ్రస్ నుండి ఎవడో మాట్లాడాడు అనుకోండి, అది తీసుకెళ్ళి అన్ని మీడియాలో, ఏది రిపబ్లిక్ మీడియాలో, అన్ని మీడియాలో చూపించేస్తారు అనమాట. ఈ